యేసయ్య ఒంటరిగా నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఆయనతో ఉంటున్నావా? నేను అడిగే ప్రశ్న నీకు అర్థమైందో లేదో? యేసయ్య నీకు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఆయనతో ఉంటున్నావా? మందిరంలో అందరితో కలిసి ప్రార్థన, దీని గురించి నేను మాట్లాడట్లేదు. ఒంటరి సమయం ఎప్పుడు మనిషికి? ఎవరూ లేని ప్రదేశం ఏంటో తెలుసా? నీ బెడ్రూమ్ కాదు, నీ కిచెన్ రూమ్ కాదు, నువ్వు ఎక్కడో గదిలో కాదు. ఒంటరి ప్రదేశం, ఒంటరి సమయం ఏంటో తెలుసా? మదిలో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు. అక్కడ ఎవరు లేరు లోపల. అక్కడ నీ భర్త లేడు, నీ భార్య లేదు, నీ బిడ్డలు లేరు, నీ తల్లిదండ్రులు లేరు. ఈ మది అనేది ఒంటరి స్థలము. ఈ మనస్సు అనేది ఒక ఒంటరి సమయము. ఈ మనస్సులో పుట్టుకొచ్చే ఆలోచనల ఆ నడిమ నువ్వు ఒంటరిగా ఉన్నావు. ఆ ఒంటరి సమయములో యేసయ్యతో ఉన్నావా? ప్రశ్న. ఆయనతో ఒంటరి ప్రదేశంలో, ఒంటరి సమయంలో నువ్వు ఆయనతో అంటుకట్టుకొని ఉన్నావా? ఆర్ యు విత్ జీసస్?